అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు ఆసక్తి ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కళా ప్రదర్శన చేసి అబ్బురపరిచారు. పలు సందర్భాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నవ్వు ఆపుకోలేకపోయారు. చివరి రోజు సభ వాయిదా పడిన తర్వాత ఏ కన్వెన్షన్ సెంటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చాలా మంది ముందుగానే రిహార్సల్స్ కూడా చేసుకుని సీరియస్గా తమ ప్రతిభను ప్రదర్శించారు. కళాభిమానిగా పేరున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దానవీర సూరకర్ణ సినిమాలోని సూపర్ హిట్ డైలాగ్ను ఏకపాత్రాభినయం ద్వారా చెప్పారు. ఆనాడు ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధులకిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. అగ్నికుండలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయగు వరసి పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగన యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుతైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో నా తండ్రిని, పితామహి అంబాలికతో నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది. నేను కులము వ్యర్థవాదములకు కందుల దుర్గేష్ బాలచంద్ర పాత్ర వేసి ఆకట్టుకున్నారు. అదే రణభేరి. ఈ కులాకలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్నిహించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుత్తి భాగాల పాటి కారడవిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అండ చేసుకుని అమోచ్చపదం రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండాలుగా నరుకబడి అంతఃకలహాలతో రొమ్ము గుతుకుని పోయేది కాదే. కాదు. జనసేన ఎమ్మెల్యేలు వేసిన పవన్ కళ్యాణ్ ప్యారడీ స్కిట్ అందరినీ ఆకట్టుకుంది. చంద్రబాబు, పవన్తో పాటు అందరూ విపరీతంగా నవ్వారు. రాజకీయంగా సెటైర్లు వేసుకుంటూ నాటకాలను ప్రదర్శించారు. నాకంతలకి తల్లులు తింటున్నానే, నా జాతకు చూపించు. నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరమే. నా బాధ తెలియదా నీకు? స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒక దగ్గర చదివాం. నీకోసం అన్ని త్యాగం చేసింది నేను. నీకు అది అన్ని ఇచ్చాను అన్న. పోనీ ఆమె అయిపోయిందా? తన్నేరా, తను చూస్తారు వదిలేయచ్చు కదా. మళ్ళీ దినవనాడు పిలిచారా మళ్ళీ. ఏమండి నానాజీ గారు, ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు? అడుగు వాళ్ళకి అడుగు మీరు అడగాలిగా.
పోనీ ఆ వేళ పనికి మనలో తండారు కదా, తన్నిసినట్టు వదిలేయాలా? దినన్నాడు పిలిచారు, నేను వెళ్ళన్నాను. మా ఆవిడ ఒప్పుకోలే. మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి, పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు, సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి అంతన్నా. అలా నేనేం చేయలేదు అదంతా అన్న. ఇలాగే ఉందన్న, బాగా చేశారు, టెంట చేశారన్న. ఆయనది పెద్ద ఫోటో పెట్టారే, అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారే. ఎమ్మెల్యే గారు వచ్చారా? ఆయన కూడా వేసారన్న దండది పూలు. దండ వేసినాక అందరూ నిలబడమన్నారే. నాకు ఇన్వెంతలు దూరం నిలబడ్డాను. అదేంటి సభ అంటే ఏ సభ అది అన్న? ఏ సభ అంటారు? అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడ్డారు. ఏం సభ అది? ఏదో సభ నిలబడి సంతాప సభ గుర్తొచ్చింది. సంతాప సభ అన్న. ఆ సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న. నేనేమనుకున్నాను తెలుసా, మొన్న బాధపడ్డారు కదా, ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడాను. భలే మంచి రోజు, పసందైన రోజు, భలే మంచి రోజు అన్న డాన్సియే. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే డాన్సీరా అన్న. డాన్సీ బాగలేదు పాట అన్న, పాట బాగలేదా అన్న? ఎక్కడికి వెళ్ళావు, ఏమి పాడుతున్నావు ఏటన్నా? గతంలో కూడా ఓరే ఆగండి రా నాయన, వేణ ఆగండి, ఒక్క 2 నిమిషాలు ఆగండి. ఒరే ఉండరా, ఇంత ముందు ఒక ఆయన ఉండి అప్పుడేమో అలాగే అలవలేవు. ఇప్పుడు ఎమ్మెల్యే మారిపోయావే, ఎమ్మెల్యే మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా. ఎవడాడు? ఎవడో 11 నెంబర్ అన్న. ఆడుతూ పోలికెట్టి నాకు, ఆడుతూ పోలికెట్టి నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి. ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి. ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి. నాకు వారికి తేడా అయితే. ఆ తర్వాత ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీ ఉన్నప్పుడు ఎంత వేడి వాడి చర్చలు జరిగినా సభ్యుల మానసిక ఉల్లాసం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. తర్వాత అవి తగ్గిపోయాయి. చాలా కాలం తర్వాత ప్రజాప్రతినిధులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. వైసీపీ సభ్యులు ఆటల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను మిస్ అయ్యారు.